2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులకు వాగులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ వరద పోటెత్తింది. 9 గేట్లు ఎత్తి 9000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీకి గంటకు పెరుగుతున్న వరద ఉధృతి పెరుగుతోంది. అయితే ఇవాళ కూడా భారీ వర్షం కురిస్తే హైదరాబాద్లోని చాదర్ ఘాట్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కాలువలు చెరువులు మొత్తం నిండిపోయాయి. ప్రస్తుతం మనం చాదర్ఘట్ మూసి వద్ద ఉన్నాము. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరద నీరంతా అటు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఒకవైపు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ రాత్రికి వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటే ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు అన్ని సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ హైడ్రా స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కాలువలు చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలలో నీటి ఉద్రిక్తత ఏ విధంగా ఉంది, నీటి మట్టం ఏ విధంగా ఉందో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చాదర్ఘట్ మూసి వద్ద ఉన్నాము. ఒకసారి విజువల్స్లో చూస్తే గంటకి నీటి మట్టం అనేది పెరుగుతూనే ఉంది. హిమాయత్ సాగర్ 9 గేట్లను ఇప్పటికే ఎత్తివేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ చాదర్ఘట్ మూసిలోకి ప్రవహిస్తూ ఉంది. గంటకి ఈ నీటి మట్టం పెరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొంతమేరకు భయాందోళనకు గురి అవుతున్నారు. కానీ అధికారులు ఎలాంటి భయాందోళనకి చెందవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం వర్షం పడితే ఖచ్చితంగా కొంతమేరకు నీటి మట్టం పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి గేట్లు ఎత్తివేసే కొలది ఇక్కడ నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలము ఈ హుసేన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తేసారు. ఒకవైపు హుసేన్ సాగర్కి సంబంధించి FTL వరకు వచ్చే అవకాశాలు కూడా ఉండడంతో ముందస్తుగానే అధికారులు అప్రమత్తమయ్యారు. అంటే హైదరాబాద్లోని గతంలో కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఏ ప్రాంతాలు నీట మునిగాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా స్పెషల్ టీమ్స్ని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగానే సిబ్బందిని అక్కడ నియమించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వర్షాలు వచ్చి ఒకవేళ వాటర్ స్టోరేజ్ అక్కడ ఆగిపోయినప్పటికీ ఆ నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపించడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే విధంగా నీటి మట్టం పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి మరోవైపు హైదరాబాద్లోని చాలా ప్లేసెస్లో వర్షాకాలం వచ్చిందంటే చాలా వరకు నీట మునిగిపోతూ ఉంటాయి. ఆ వర్షపు నీరు అక్కడికక్కడే స్టోర్ అయిపోయి బయటకు వెళ్ళే మార్గాలు కూడా ఉండవు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఈసారి వర్షాకాలానికి ముందుగానే వాటర్ స్ట్రాగన్స్ ఏర్పాటు చేసి ఆ వాటర్ అన్నిటినీ కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఎక్కడ నీళ్లు నిలిచిపోయే అవకాశం లేదు. లోతట్టు ప్రాంతాలు వాళ్ళు మాత్రమే కొంత మేరకు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అటు అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, చాదర్.